అందరికీ ప్రేస్లో నేను మీ సిస్టర్ దివ్యా డేవిడ్. యేసయ్య సిలువలో పలికిన రెండవ మాటను ధ్యానం చేద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి చెప్తాను. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. ఒక దొంగతో పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని పలికిన మాట, యేసయ్య మాటలు, విలువైన మాటల్లో ఒక దొంగతో పలికిన ఈ మాట ఈరోజు మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటుంది, ఎంతగానో దేవుని యొక్క కరుణను చూపిస్తుంది. చూడండి, ఆయనతో పాటు ఇంకా ఇద్దరు దొంగలు సిలువలు వేయబడి ఉన్నారని మనకు తెలుసు. 3 సిలువలు మనం చూస్తూ ఉంటున్నాము. సో మొదటి దొంగ ఎడం ప్రక్కన ఉన్నాడు. అతడి పేరు నెఫ్తాస్ అంట. అంటే నెఫ్తాస్ అంటే అర్థం ఏంటంటే అంచబడిన వాడు లేక కఠిన హృదయం కలిగిన వాడు. సో ఇతడు ఎడమ వైపు ఉన్న దొంగ. అలాగే యేసయ్య ఒక కుడి వైపు ఉన్న దొంగ పేరు దెస్మాస్. ఈయన రెండో వాడు. దెస్మాస్ అంటే సూర్యుడు అస్తమించినప్పుడు చూచిన వాడు అని అర్థం. అయితే వీరిరువురు గజ దొంగలు. అందుకనే సిలువ మరణం పొందుకునేంత తప్పులు చేశారు. కాబట్టి వారు యేసయ్యతో పాటు సిలువ వేయబడ్డారు. కానీ యేసయ్య మన పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. అటు పక్కన ఉన్న దొంగ, ఇటు పక్కన ఉన్న దొంగ బరాబాకు స్నేహితులని అంటూ ఉంటారు. అయితే రెండవ దొంగ మాట్లాడిన మాటలు లూకాసు వార్త 23వ అధ్యాయము 40-41 మొదటి దొంగను ఆయన గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మొదటి దొంగకు దేవుని యొక్క విలువ తెలియదు. సవాలుతో యేసయ్యతో మాట్లాడుతున్నాడు. అయినా యేసయ్య కోపగించకుండా ఆయన కరుణా హృదయం కలిగి ఉన్నాడు. అందుకే రెండవ దొంగ అంటున్నాడు, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రెండవ దొంగకు కూడా చాలా నొప్పింది, చాలా బాధ ఉంది. కానీ ఆయన అంటున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు, మనకైతే ఇది న్యాయమే అని తన తప్పిదములను ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న తర్వాత యేసయ్య వైపు చూచి, యేసయ్యా, నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడతాడు. ఇలా పలికిన దొంగకు పాపక్షమాపణ కలిగింది. ప్రభుతో పాటు ఆయన కూడా పరదేశంలో చేరుకున్నాడు. దొంగ తన పాపాలు ఒప్పుకున్నాడు. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు మన దేవుడు మనల్ని కృపతో మనల్ని చేర్చుకుంటూ ఉంటాడు. మనం ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. ఎంత పాపి అయినా కూడా నువ్వు విశ్వాసంతో అడిగితే, ప్రభువా నేను పాపినే, ప్రభువా నేను తప్పిదములు చేశాను, అయినను అని నువ్వు విశ్వాసంతో, నేను పాపం చేసినా కూడా దేవా అయ్యా నన్ను నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే మన ప్రభు, మన విశ్వాసం చూసిన ప్రభు, మరింత ప్రేమ కలిగిన ప్రభు, కరుణామయుడు, దయామయుడు, కృప కలిగిన వాడు అంటాడు. ఏమంటాడంటే, నీడే నువ్వు నాతో పాటు ఉంటావు అంటాడు. చూడండి, ఈ దొంగ, ఈ రెండవ దొంగ యేసయ్య పైన ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. చూడండి, అసలు ఈ రెండో దొంగకి ఏమీ తెలియదు ప్రభు గురించి, కానీ ఆయన చూస్తున్నాడు. మొదటి మాట మీకు తెలుసు కదా, యేసయ్య పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరి ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్న మాట పక్క నుండి వింటా ఉన్నాడు కుడివైపు ఉన్న దొంగ. ఆయన మనసు చీల్చుకున్నాడు. కానీ మొదటి దొంగ నెఫ్తాస్ కఠిన హృదయంతో ఉన్నాడు. కానీ కుడివైపు ఉన్న దొంగ దేవుని మాటల పైన కేంద్రీకరించుకున్నాడు. దేవుని ప్రార్థన విని ఉన్నాడు. యేసయ్య ఎంత దీనంగా చెప్తున్నాడు, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయడము విని ఉన్నాడు. ఆయన మాటలపై శ్రద్ధ నిలిపాడు. అంత పెయిన్లో కూడా దేవుడు ఎంత సాధు హృదయంతో, ఎంత సాత్వికముతో వీరిని క్షమించు అని కోరుకుంటున్నాడని దేవుని ఆలోచనలు కలిగి ఉన్న రెండవ దొంగ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని చూస్తున్నాడు. ఆ నొప్పిలో కూడా యేసయ్య ఏం పలుకుతున్నాడో, యేసయ్య ఎలాగున్నాడో చూస్తూ ఉంటున్నాడు. మనుషులందరూ యేసయ్య కొరకు ఏడవడం చూస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, రిమెంబర్ మీ లార్డ్, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు పలికిన మాట నేడు. ఫస్ట్ ఆయన ఏమంటాడంటే నేడు అంటాడు. ఫస్ట్ వర్డే నేడు అంటాడు. నేడు అనే మాట ఎంత మాధుర్యమైన మాట కదా, ఎంత ఆదరణ కలిగించే మాట.
నేడు అంటే ఈరోజే రక్షణ కార్యాన్ని నేను చేస్తానని చెప్పిన మాట మన జీవితాల్లో కూడా దేవుడు చెప్తున్నాడు. నువ్వు అడిగిన రోజే నేను నీ కార్యం చేస్తాను, రక్షణ దినమందు నేను వాని ఆదుకుంటానని 2 కొరింథీ 6:2లో ఉంది. సిలువలో రెండవ దొంగ యేసయ్యను అద్భుతాలను ఎప్పుడు చూడకపోయి ఉండవచ్చేమో, రొట్టెలు పంచినప్పుడు ఆయన లేకపోయి ఉండవచ్చేమో, లాజరస్ని లేపినప్పుడు ఆయనకు తెలియకపోయి ఉండొచ్చేమో, స్వస్థతలు జరిగినప్పుడు ఆయన అక్కడ లేడేమో, కానీ ఆయనలో నా కరుణ, జాలి, ప్రేమ, దీనత్వం చూచి దేవుని మీద శ్రద్ధ నిలిపాడు. తన నొప్పిలో కూడా దేవుడు తండ్రితో మాట్లాడడము చూస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు తన తండ్రితో సంభాషణ చేయడం చూస్తూ ఉంటున్నాడు. అయితే ఈయన నరకం నుండి తప్పించే గొప్ప దేవుడని ఎరిగి ఉన్నాడు, విశ్వాసము కలిగి ఉన్నాడు. నేడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాము. చాలాసార్లు మనకి మంచి చేసేవారు కమ్ ఐ విల్ హెల్ప్ యూ టుడే అని అంటారేమో. ఆ రోజు మనం వెళ్తే వారు మనకి సహాయం చేయకపోవచ్చేమో. రేపు రా, ఎల్లుండి రా, 10 రోజుల తర్వాత రా అంటారు. ఆ తర్వాత మర్చిపోతూ ఉంటారు. కానీ మన ప్రభు పాపులను సహితం జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు జీవితం మనకు తెలుసు కదండి. యోసేపు జైల్లో పంపబడ్డాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడుగా ఉన్నా కూడా తప్పుడు అన్యాయపు శిక్ష విధించారు. జైల్లో కూర్చున్నప్పుడు ఆదికాండం 40:14 ఆయన ఒక ఫరో ఉద్యోగస్తుడితో ఇట్లా అంటూ ఉంటున్నాడు, అయ్యా నీకు క్షేమస్థితి కలిగినప్పుడు నువ్వు తిరిగి ఆ ఫరో రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా యందు కరుణించి ఆ ఫరోతో నా గురించి నువ్వు మాట్లాడి ఈ జైలు నుండి నన్ను బయటికి రప్పించము అని ఆదికాండం 40:14 యోసేపు లిటరల్గా వేడుకుంటాడు. అయితే ఆ యొక్క ఉద్యోగస్తుడు, ఆ పానదాయకు అధిపతి, ఫరో యొక్క అధిపతి మర్చిపోతాడండి. ఎన్నేళ్ళు తెలుసా? 1 2 ఏళ్ళు మర్చిపోతాడు. జైలు అలాగే ఉన్నాడు యోసేపు. ఫర్ 2 years హీ ఫర్గాట్. యోసేపు నీతిమంతుడు, కానీ ఆయన మర్చిపోయాడు. యోసేపు ఈ యొక్క ఫరో ఉద్యోగస్తునికి సహాయం చేశాడు, అయినా కూడా ఆయన సహాయాన్ని మర్చిపోయాడు. కానీ మన ప్రభువు ఎలాంటి వాడంటే, పాపి అయిన వాడు శ్రమల్లో ఉన్నప్పుడు మొరపెట్టిన పాపి అని కూడా చూడకుండా ఆయనని జ్ఞాపకం చేసుకుంటాడు. నేడే అనుకుంటున్నాడు. ఒక దొంగతో అంటున్నాడు, నేడు అంటున్నాడు. 2 years తర్వాతను, లేక కొన్ని రోజులు నువ్వు మరణశిక్ష పొందుకోవాలి, నరకంలో నువ్వు కాల్చబడిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను అనట్లేదు, నేడే అంటున్నాడు. ఆలస్యం చేయట్లేదు నా దేవుడు. నీ దేవుడు కూడా కరుణగల దేవుడు. నీవు ఇప్పుడు ప్రార్థన చేస్తే నీ మొరను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ శ్రమలో నువ్వు ఏ మొర అయితే నువ్వు పెట్టుకున్నావు, నువ్వు పాపివా పరిశుద్ధుడివా చూడడు. నీ శ్రమల్లో ఆయన చూస్తాడు. 9వ కీర్తన 12 బాధపరచువాడు వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరవడు. హీ కెనాట్ ఫర్గెట్ యువర్ పెయిన్, హీ కెనాట్ ఫర్గెట్ యువర్ ప్రేయర్. కాబట్టి నేడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, నేడు నీవు నాతో కూడా అంటున్నాడు. ఒక దొంగని నువ్వు నాతో కూడా మహిమలో ఉంటావు అంటున్నాడు, నువ్వు నాతో కూడా నా రాజ్యంలో ఉంటాను అంటున్నాడు. ఆయన కేవలం విశ్వాసం ఉంచి అడిగాడని, కేవలం విశ్వాసం ఉంచి, ఏంటి ఆ విశ్వాసం అంటే, ఇదిగో ఈ యేసు ప్రభు, ఈ యేసు ఆయన రాజుగా నమ్మాడు, రక్షకుడిగా నమ్మాడు, దేవునిగా అంగీకరించాడు. హృదయంలో నుండి ఆ విశ్వాసం బయటకు వచ్చి, అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదే రోజు ఆయన అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. కొన్నిసార్లు నువ్వు ఏ రోజైతే ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అంటావో ఆ రోజే నీ పాపాలు క్షమించబడి ఉంటే, విశ్వాసముతో ఆయన చనిపోతున్నాడు. అవును, శరీరాసారంగా ఉన్న ఈ వ్యక్తి చనిపోతున్నాడు, కానీ ఆయన విశ్వాసం ఏంటంటే, ఒకవేళ ఈ శరీరము చనిపోయినా కూడా నా ఆత్మ పరదేశంలో ఉండాలని కోరుకున్నాడు. ఆ నిరీక్షణ, ఆ ఆశ బట్టి దేవుడు ఆయనతో వెంటనే మాట్లాడి, నేడు నీవు నాతో కూడా ఉంటావు, పరదేశంలో ఉంటావని యేసయ్య చెప్పి ఉన్నాడు. ఈయన ఎంత తెలివైన దొంగ కదండి. ఆ దొంగకు సమయం లేదని ఆయనకి తెలుసు. ఉన్న సమయము దేవునితో మాట్లాడాలని, ఉన్న సమయం దేవునితో సహవాసం చేయాలని కోరుకున్నాడు. అవును, మన ఎదుట కొన్ని సంవత్సరాలు విఫలమైపోయాయి, ఫలము లేని సంవత్సరాలుగా మారిపోయాయి. అనేక సంవత్సరాలు మనం అపవిత్రులుగా జీవించాము, పాపలుగా జీవించాము, పరిశుద్ధత లేని సంవత్సరాలుగా గడిచిపోయాయి. అయితే ఇప్పటికైనా నీవు ఆయనతో పాటు, ఆయన పట్ల నువ్వు శ్రద్ధ కలిగి, ఆయన వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, ఆయనతో సహవాసము చేయాలనే ఆశ నీకు కలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను మహిమలోనికి తీసుకెళ్తాడు. నిశ్చయంగా నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ నివాస స్థానాన్ని విస్తరింపచేస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు, నువ్వెంత పాపమైనా నేనే నీ నీతిగా ఉంటాను, నువ్వు విశ్వాసంతో చేసిన ప్రార్థన బట్టి నువ్వు నీతిగా ఎంచబడ్డావు అంటున్నాడు. రెండవ దొంగ
మిక్కిలిగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. యేసయ్యతో పాటు ఉండాలని కోరుకున్నాడు. నీవేం కోరుకుంటున్నావు ఈరోజు? ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన మందిరంలో ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నావా? ఆయనతో సహవాసము పొందుకోవాలని కోరుకుంటున్నావా? దేవుడు ఆయనకు స్థానం ఇచ్చాడు, ఎందుకంటే ఆయన కోరుకున్నాడు కాబట్టి. నీవు కూడా కోరుకుంటావా? అవును, నువ్వు తప్పులు చేసి ఉండవచ్చేమో, కానీ ఈ దొంగ, నేను పాపిని కదా, ఈయన పరిశుద్ధుడు కదా, నేను పాపిని కదా, మరణ శిక్ష నాకు యుక్తమే, కానీ నన్ను చేర్చుకునేవాడు ఈయన ఉంటాడా అని అవిశ్వాసం లేదు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని పరదేశంలో అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా నువ్వు ప్రభుకు ఇంకా నువ్వు విశ్వాసం ఉంచట్లేదా? ఆ మొదటి దొంగ వల్లే నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను రక్షించుకో అను అంటున్నావా? లేక దేవా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి, నేను పాపినే, నాకు ఇది న్యాయమే అని ఒప్పుకున్నాడు. తన నోటితో ఒప్పుకుంటున్నాడు, మనకి ఇది న్యాయమే. లూకాసు వార్త 23:41 మనం చేసిన వాటికి తగిన ఫలం మనం పొందుకుంటున్నాం, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదని చెప్పుకుంటున్నాడు. మొదటి దొంగను గద్దిస్తున్నాడు. ఆయనను చూచి సిలువ వైపు చూస్తూ, అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. అవును, నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోసేపు బతిమాలాడు. ఆ యొక్క ఫరో ఉద్యోగస్తుని దగ్గరికి వెళ్ళి బతిమాలాడు, ప్లీజ్ రిమెంబర్ మీ. నువ్వు ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు కరుణించు, నన్ను కరుణించు, నా యందు కరుణించు అంటున్నాడు. ఆదికాండం 40:14 నన్ను కరుణించు. ఏ మనుషుడు మనల్ని కరుణించలేడండి. నీతి మంతులు సహితము ఏ మనుషుడు కరుణించలేడు, కానీ మన ప్రభు పాపులని కూడా చూడకుండా మనల్ని కరుణించి ఈరోజు నీ పేరు, నీ కుటుంబం పేరు, ఎవరైతే దేవుని సహవాసము పొందుకుంటారో, ఎవరైతే దేవునితో ఉండాలని కోరుకుంటారో, ఎవరైతే ఆయన రాజ్యంలో చేరాలని ఆశపడి తప్పిదంలో ఒప్పుకుంటారో, అట్టి వారిని ఈరోజే పరలోక రాజ్యంలో బంగారపు అక్షరాల్లో మీ యొక్క పేర్లో జీవ గ్రంథంలో లిఖితమైనవి. నువ్వు నమ్ముచున్నావా? నేడే దేవుడు రక్షించగలడు. అవును, యేసే నేను విడిపించగలడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాప స్థితిలో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఏ దరిద్రంలో ఉన్నా కూడా దేవుడు నేను విడిపించగలడు. ఏ అనారోగ్య సమస్యలో ఉన్నా కూడా మనం అనుకుంటాం, అయ్యో యేసే సిలువలో ఉన్నాడు కదా, అయ్యో యేసే కూడా నెప్పులో ఉన్నాడు కదా, ఆయన ఏం విడిపిస్తామని మొదటి దొంగ వల్ల నువ్వు అనుకుంటున్నావా? లేదు, ఆయన ఎప్పుడైనా శక్తిమంతుడే. సిలువ పైన మన లోక పాప భారం మోసిన గొర్రె పిల్ల, ఆయన శక్తిమంతుడు, ఆయన విమోచకుడు, ఆయన నీ సృష్టికర్త. ఆయన నిన్ను విడిపించగలుగుతాడు. నీ మొరను వింటున్నాడు. నువ్వు శ్రమలో ఆయన యుద్ధకు నువ్వు చేరి పెట్టుకున్న మొరను వింటున్నాడు. ఈ రెండో దొంగ వల్లే నీవు ఆ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకో. టైం వేస్ట్ చేసుకోక దేవునితో నువ్వు సహవాసం చేయడం మొదలుపెట్టు. నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తున్నాడు. నిన్ను ఎలాంటి స్థితిలో పెట్టబోచున్నాడంటే, పరిశుద్ధులు తిరిగే ఆ గొప్ప మహాపట్నంలో దేవుడు నేను చేర్చబోచున్నాడు. నీతి మంతులు ఉండే ఆ స్థలంలో దేవుని ఉంచబోచున్నాడు. నీతి మంతుకు కలిగిన ఆశీర్వాదము దేవుడు నీకు దయచేయబోచున్నాడు. నీతి మంతులకు ఏదైతే దేవుడు దాచి ఉంచిన మేలు ఉందో అది దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. ఈరోజే నేడే రక్షణ దినమని ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. ఆయన అదే దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి నాయన, ఈరోజు ఎందరైతే నాయన, అవును ప్రభ, నా పాపాలు క్షమించినందుకు నీకు వందనాలు అయ్యా, నేను తప్పిదములు చేశాను ఆయన, వంకర మార్గంలో తిరిగాను ఆయన, తప్పుడు అయ్యా కార్యాన్ని నేను చేశాను ఆయన, అయినా నీ యొద్ద నేను చేరినప్పుడు ఆ సిలువ యొద్ద వచ్చి ప్రభా నన్ను క్షమించు అంటే నువ్వు వెంటనే క్షమించడం మాత్రమే కాదు నాయన, నీతో పాటు నన్ను నీ మహిమలో నన్ను చేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు నాయన. నీతి మంతులు కలిగిన ఆశీర్వాదం నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభా. అయ్యా, నీతి ఫలంను పొందుకునే స్థితిలో నన్ను పెడుతున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా, అని ఎవరైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారితో నువ్వు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు. ఆ పరదే అయ్యా తండ్రి, ఆ యొక్క దొంగతో నువ్వు మాట్లాడావు, నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పి ఉన్నావు నాయన. అయ్యా, నీ దయా గుణం బట్టి అయ్యా నీవు అయ్యా పక్షపాతం కలిగిన వాడు కాదని నేను నమ్ముచున్నావు నాయన ప్రభా. అయ్యా, అవును ప్రభా తండ్రి, అయ్యా బాప్తిజం లేకున్నా కూడా నాయన ఆ ఆఖరి ప్రార్థన బట్టి నీవు తనని నీతో పాటు తీసుకెళ్ళావు నాయన. ఈరోజు మమ్మల్ని, మా కుటుంబాలను ఎవ్వరు విడవబడే కుటుంబంలో ఉండకూడదు నాయన. అయ్యా, ఈ లోకంలో అయ్యా ఈ శ్రమల్లో, ఈ నరకంలో, ఈ పాతంలో ఉండడానికి వీలు లేదు నాయన. అయ్యా, ఈ యొక్క లోకంలో ఉన్న మేము నాయన నీతిగా జీవించడం మాకు నేర్పించడం మాత్రమే కాదు నాయన ప్రభా. అయ్యా, విశ్వాసం ఉంచి నాయన ప్రతి తప్పులు చేసిన నీ సన్నిధి తిరిగి చేరుకునే మనసు మాకు దయచేయండి. మా మనసును చీల్చండి నాయన. నీతో పాటు ఉండే అయ్యా తన మనస్తత్వం మాకు దయచేయండి. నీ పట్ల, నీ కార్యాల పట్ల, నీ ఆలోచన పట్ల ఆసక్తి కలిగిన వారుగా మేము ఉంటకు సాయం చేయండి. అట్టి వారిని నాయన ప్రభ తండ్రి, వారి గతము చూడట్లేదు నాయన, ఇమ్మీడియట్గా నాయన ప్రభ నువ్వు యాక్షన్ తీసుకొని వారిని నువ్వు అయ్యా రక్షిస్తూ విడిపిస్తున్న విధానం బట్టి నీకు పొందాలి. ఈరోజు ఎవరు ఎంత స్థితిలో ఉన్నారు, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నారు
ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ దారిద్ర్యంలో ఉన్నారు, వారిని విడిపించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో మా కొరకు అయ్యా ఇచ్చిన భాగ్యం బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.